నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా అమరతలూరు మండలం తురిమెల్ల గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదువుకుని ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాలలోనూ స్థిరపడిన వారందరూ తురిమెల్ల హై స్కూల్లో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోసరాజు విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందిన వారు అవకాశాలు అందుకోలేని వెనుకబడిన వారికి చేయూతనివ్వాలని కోరారు. తనకు బాపట్ల పార్లమెంటు సభ్యునిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా వేమూరు నియోజకవర్గంలో 5 ROBలు నిజాంపట్నం నుండి గుంటూరు వరకు, 4 లైన్ల జాతీయ రహదారి రేపల్లి నుండి బాపట్ల వరకు, నిజాంపట్నం నుండి బాపట్ల వరకు కొత్త రైల్వే లైన్లు ప్రతిపాదన చేసినట్లు, వాటిని కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ విదేశాలలో నుండి గ్రామానికి వచ్చి పాత గుర్తులను జ్ఞాపకం చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, గ్రామస్తులు కోసరాజు, దేవకుమార్, వివిధ దేశాలలో స్థిరపడి ఈ కార్యక్రమానికి వచ్చిన తురిమెల్ల హై స్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. చక్కటి విషయం మీకు చెప్పాలని, ఎందుకంటే మీరందరూ చాలా చాలా సంతోషంగా మీరు దేశ విదేశాల నుంచి లీవ్ పెట్టుకొని స్వగ్రామానికి వచ్చి మళ్ళీ మన గ్రామం ఎలా ఉంది, మన స్కూల్ ఎలా ఉంది, మన బంధువులు ఎక్కడున్నారు, మన అక్క ఎలా ఉంది, చెల్లెలు ఎలా ఉంది, నా మిత్రుడు, నా స్కూల్లో చదువుకున్న మిత్రుడు వాడు ఎక్కడున్నాడు ఎలా అని వాడి ఇంటికి పోదాము అని ఎన్నో కోరికలతో ఎన్నో డ్రీమ్స్తో వచ్చారు మీ ఊరికి. వచ్చి మీరు చూశారు, యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మై విలేజ్ ఈజ్ ఎ గ్రేట్ విలేజ్, మై స్కూల్ ఈజ్ ఎ గ్రేట్ స్కూల్. నా ఫౌండేషన్, నా జీవితంలో నా ఫౌండేషన్ ఈ ఆవరణలో జరిగింది అని ఇప్పుడు పెద్దలు నన్నపనేని రాజకుమార్ గారు ఏమైతే పాత మెమరీస్ని మళ్ళీ తిరగతోడారో అవన్నీ వింటూ ఉంటే న్యాచురలీ ఐఎమ్ షూర్ మెనీ ఆఫ్ యూ మీకు గూస్ బంప్స్ కూడా వచ్చి ఉంటాయి. అవన్నీ పాత గుర్తులన్నీ వస్తున్నప్పుడు ఇటువంటివి మీరు ఇంటింటికి పోయినప్పుడు, వీధికి పోయినప్పుడు కూడా మీ కంట్లో నీళ్లు రావచ్చు, లేకపోతే ఆనంద బాష్పాలు రావచ్చు, ఆ మెమరీస్ అన్నీ రిటర్న్ రావచ్చు. చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు విజయ్ కుమార్ గారికి, మీ కమిటీ అందరికీ నేను అందరి గ్రామం తరఫున అందరి నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, ఇందాక నేను ప్రామిస్ రాజకీయాలు చెప్పను అని, కానీ 2 విషయాలు మటుకు ఖచ్చితంగా చెప్పాలి. ఒకటి ఏంటంటే, మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చాలా చాలా చక్కటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం పేరు P4. మనం PPP అని విన్నాం ఇంతకుముందు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఆయన ఏమన్నారంటే, when it comes to the development of the society, మనమందరం సొసైటీలో ఈ స్కూల్ కావచ్చు, ఇంకొక కాలేజ్ కావచ్చు, IIT కావచ్చు, IIM కావచ్చు, ఫెసిలిటీస్ ఏదైతే కంట్రీలో ఉన్నాయో, దేశంలో ఉన్నాయో, బెస్ట్ ఫెసిలిటీస్ని మనం అందరం వాడుకొని అంచనంచలుగా పెరిగినాం. కొంతమంది అమెరికా పోయారు, కొంతమంది లండన్ పోయారు, కొంతమంది ఆస్ట్రేలియా పోయారు. పెద్దవాళ్ళ భగవంతుని దయ, సిస్టంలో ఉన్న బెనిఫిట్స్ అన్ని మళ్ళీ మనం పొంది మనం పైకి అంచనంచలుగా పెరిగాం. కానీ ఒక్కటే మీరు గుర్తు తెచ్చుకోండి, మీతో మీ ఫస్ట్ క్లాస్లో కానీ, 5th క్లాస్లో కానీ, 10th క్లాస్లో ఎవరైతే సోదరుడు ఉన్నాడో, మీ క్లాస్మేట్ ఉన్నాడో, అతనికి కూడా అటువంటి అవకాశాలు దొరికాయా, అతను కూడా అంత పెద్దగా, ఆమె కూడా అంత పెద్దగా ఎదిగిందా లేదా అని ఒకసారి జస్ట్ మెమరైజ్. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అవకాశాలు కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. కొంతమంది ఎవరికైతే అవకాశాలు వచ్చాయో వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్కి, వచ్చిన అవకాశాలని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎన్నో అడుగులు పైకి వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ సెవరల్ అదర్ పీపుల్, ఆపర్చునిటీస్ అస్సలు దొరకలేదు వాళ్ళకి. కొంతమందికి ఆపర్చునిటీస్ వచ్చినా దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దే రిమైండ్ దేర్ ఓన్లీ. సో P4 కాన్సెప్ట్లో
మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విశేషం ఏంటంటే, ఈ మార్గదర్శకులు ఎవరైతే పైకి వెళ్ళారో, హూ అచీవ్డ్ సంథింగ్, ద పర్ఫార్మర్స్ హూ అచీవ్డ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్స్, మార్గదర్శకులు వాళ్ళు దే షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. వాళ్ళ గ్రామానికి ఏదో ఒకటి ఇవ్వాలి, సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఒక చేయూత ఇస్తే వాళ్ళు కూడా అవకాశాలను అందుకొని పైకి వస్తారు అని ఆయన ఒక గొప్ప కాన్సెప్ట్. హీ కాల్స్ ఇట్ P4. ఈ P4 కాన్సెప్ట్లో మనము ఎవరైతే అవకాశాలు తీసుకుని పైకి వచ్చామో వాళ్ళు అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు, అంటే డబ్బులు కాదండి సుమా, నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ హియర్, వీఆర్ టాకింగ్ అబౌట్ మోటివేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంకరేజ్మెంట్. అది ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన కోరుకున్నారు, బాగుంది. ఒక ఎంపీగా కూడా నేను కోరుకుంటున్నాను, ఒక ఎమ్మెల్యే గారు కోరుకున్నారు. మరి మీరు కూడా గ్రామ పెద్దలు కాబట్టి మీ గ్రామంలో కూడా అందరూ బాగుపడాలి, ఎదగాలని మీ కోరిక కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలాగ మన అమల్లో తీసుకురావాలి అని ఆలోచన చేసే అవసరం మనకుందని మీ అందరికీ చెప్తున్నాను. ఐ విల్ టేక్ ఓన్లీ 2 minutes. సారీ ఫర్ ఎ లాంగ్ స్పీచ్. మరి మీరు ఈ మధ్య చూసుంటారు, చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది వచ్చి ఉంటారు. మరి వేమూరు కాన్స్టిట్యున్సీలో కొత్త రోడ్లు వేయడం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద పెద్ద రోడ్లు మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి వేయించడం మీరు చూసుంటారు. చాలా చోట్ల సర్ఫేస్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు వస్తున్న రోడ్డు మటుకు బాగాలేదు, ఐ అగ్రీ. తెనాలి నుంచి సైడ్ నుంచి నేను వచ్చిన ఆ రోడ్ సరిగ్గా లేదు, దట్ షుడ్ బి ఇంప్రూవ్డ్. ఇటువంటి పనులు చాలా ఉన్నాయి. చాలా క్లియర్గా షార్ట్గా చెప్పేది ఏంటంటే, మేమందరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ అనుకునేది ఏంటంటే, మంచి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కలిసి బ్రహ్మాండమైన కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. మన ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. చాలా క్లుప్తంగా నేను చెప్తుంది ఏంటంటే, నాకు మీరు అంతా అవకాశం ఇచ్చారు. ఒక ఎంపీ అయిన మొదటి రోజు లోక్సభలో కూర్చోగానే నన్ను తీసుకెళ్ళి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఐఎమ్ ద ప్యానల్ స్పీకర్ ఆఫ్ లోక్సభ టుడే. నేను అప్పటి నుంచి ఏంటి బాపట్ల పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఏం జరిగింది, ఇప్పటివరకు ఏం జరగలేదు అని చూసుకుంటూ ప్రపోజల్స్ పెట్టుకుంటూ పోయాను అక్కడ మినిస్టర్స్కి. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఇప్పుడు వరకు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కేవలం రైల్వే మినిస్ట్రీలో 6,000 crores rupees ప్రాజెక్ట్స్ నేను తీసుకొచ్చాను. వెరీ షార్ట్ ఏంటంటే, విజయవాడ నుంచి గూడూరుకి 4th లైన్, రేపల్లె నుంచి తెనాలికి 2nd లైన్, న్యూ అండ్ ఫ్రెష్ అలైన్మెంట్ ఫ్రమ్ రేపల్లె టు బాపట్ల, నిజాంపట్నం హార్బర్ టు బాపట్ల, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆర్ఓబీలు, రౌడ్ ఓవర్ బ్రిడ్జెస్, ఇక్కడే మన వేమూరు కాన్స్టిట్యూన్సీలో 5 తీసుకొచ్చాను. ఇట్ ఈస్ అ రికార్డ్ ఇన్ ద కంట్రీ. నో అదర్ ఎంపీ కుడ్ గెట్ 5 ROBs. I got 5 ROBs only in the last session. Then వేమూరులో ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఒకటి స్టాప్ చేయించాను, రైల్వే స్టేషన్. ఇవన్నీ రైల్వేస్లో. హైవేస్లో ఐఎమ్ షేరింగ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హ్యాపీ న్యూస్ విత్ యూ. ఐఎమ్ ద ఓన్లీ ఎంపీ ఇన్ దిస్ కంట్రీ who got one greenfield national highway sanctioned, and that is going next to you. అమరావతి నుంచి నిజాంపట్నం హార్బర్కి మన వేమూరు పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి, రేపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నిజాంపట్నం పోయే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే, ఓన్లీ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే sanctioned in the last year is in your constituency. అది 4 lane లిమిటెడ్ యాక్సెస్, 2-3 ప్లేసెస్లోనే ఎగ్జిట్ ఉంటుంది. దట్ ఈస్ 1 ప్రాజెక్ట్. దట్ ఈస్ అబౌట్ 1,800 crore ప్రాజెక్ట్. నేషనల్ హైవే 216 ఏదైతే ఉంటుందో, ఈస్ట్ గోదావరి నుంచి ఒంగోలు, మన రేపల్లె, బాపట్ల, చీరాల, చిన్నగంజాల నుంచి పోతుంది. అది ఇప్పుడు 2 lane హైవే. దాన్ని మనం ఎక్స్పాండ్ చేసి 4 lane హైవే చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో శాంక్షన్డ్. ఇటువంటి రకరకాల రోడ్స్. తర్వాత టూరిజం ఫర్ యూ. ఎస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. I got 100
crores sanctioned from Government of India for a tourism project in Suryalanka. వర్క్ స్టార్ట్ అయిపోయింది. సూర్యలంకలో టూరిజం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. అట్లనే ఆక్వాకల్చర్. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మనం యాడ్ చేస్తే ఆల్రెడీ ఐ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ గెటింగ్ sanctions for 11,000 crores of projects of Government of India. This is your blessing. మీరు ఓటు వేశారు, నన్ను గెలిపించారు, ఈ అవకాశం నాకు ఇచ్చారు. బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏమైనా జరిగిందా, ఇంతకుముందు జరిగే అవకాశం ఉందా, ఆపర్చునిటీ ఉందా? నేను చాలా ఆలోచన చేశాను. చూస్తే ఆపర్చునిటీ చాలా ఉంది. ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఆపర్చునిటీ లేకపోతే నేను చేసేవాడిని కాదు. With your blessings, with your support, please advise me, please tell me what all we can do. మంచి ప్రభుత్వం వచ్చింది, we should do a lot. Ultimately, there should not be any family, any household, any person in this society who is below the poverty line. Everybody should have a decent life. Everybody should lead a life with dignity. That is what our Honorable Prime Minister Narendra Modi ji and our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu ji wants, that every Indian should lead his life with dignity. మరి ఇటువంటి చక్కటి అవకాశం నాకు ఇచ్చారు. I once again I wish everybody happy Sankranti and happy New Year. Thank you for giving me this opportunity.